బ్యాక్ టు మై ఛానల్ ఐషు మేఘన. ఈరోజు ఓషియా వాళ్ళది ఓషియా హెర్బల్స్ డీటాన్ ప్యాక్ రిమూవల్ దానిపైన రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. దానిపైన గోల్డెన్ ఫేషియల్ కిట్ కూడా నా దగ్గర ఉంది. ఆల్రెడీ 2 times వాడాను. అది రివ్యూ కావాలంటే కమెంట్ చేయండి, రివ్యూ చేసేస్తాను. ఈరోజు చెయ్యలేదు, ఇంకా చేస్తా. దాని ట్యాన్ రిమూవల్ సమ్మర్ కాబట్టి ట్యాన్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇన్స్టాంట్ రిజల్ట్స్ కావాలంటే ఇట్లాంటి ప్యాక్స్ తెచ్చుకోవాలి. ఈ బ్రాండ్ అయితే ఒక 2 times వాడాను, బాగానే ఉంది. దీనిపైన రివ్యూ చేద్దామని అనుకున్నాను. ఓషియా హెర్బల్స్ రేడియన్స్ డీటాన్ ప్యాక్. అంటే ఇన్స్టెంట్ కావాలంటే ఇట్లాంటి ప్యాక్ తెచ్చుకొని చేయొచ్చు. ఒకవేళ న్యాచురల్ రెమెడీస్ కావాలంటే అది కూడా నేను ఇంకా న్యాచురల్ రెమెడీస్ ఫేస్ ప్యాక్స్, డిఫరెంట్ ఫేస్ ప్యాక్స్ మన ఛానల్లో వస్తాయి. అంటే బ్యూటీ స్కిన్ కేర్ న్యాచురల్ ఎలా తీసుకోవాలో, ఇన్స్టెంట్ రిజల్ట్స్ కూడా ఎట్లాంటి బ్రాండ్స్ ఏ కొలాబరేషన్స్ లేకుండా, అంటే స్టార్టింగ్ కదా, జెన్యున్గా రివ్యూ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ నీట్గా క్లీన్ చేసుకోండి ఫేస్ వాష్తోని. దాని తర్వాత నా స్కిన్ పైన ఏది లేదు, జస్ట్ లిప్స్టిక్ తప్ప. ఇది మనం ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనిపైన వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ ట్యాన్ రిమూవల్. ఇది పారాబిన్, సిలికాన్ ఇంకా మినరల్ ఆయిల్ ఫ్రీ. ఇది ఎంత 120 grams మనకి 325 rupeesకి వచ్చింది. ఏ లోకల్ షాప్లో అయినా దొరుకుతుంది. ఎలా యూజ్ చేస్తారో ఫస్ట్ చూద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ నీట్గా ఏదో ఒక ఫేస్ వాష్తో నీట్గా ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. నా ఫేస్ పైన ఏ మేకప్ లేదు, జస్ట్ ఒక లిప్స్టిక్ మాత్రమే ఉంది. నీట్గా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఇది వాడాలి. ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. అది లైటింగ్ వల్ల వస్తుంది, ఏంటో అనుకోకండి. నీట్గా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. మొత్తం నెక్కి ఫేస్కి అప్లై చేయండి. ఇలా థిక్ లేయర్ లాగా అప్లై చేయాలి. నీట్గా ఇది మొత్తం టైట్ అయ్యాక, అంటే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత క్లీన్ చేయాలి. చూద్దాం ఎలా వస్తుందో. ఇది నా రిజల్ట్. ట్యాన్ అయితే కంప్లీట్గా పోయింది. అంటే ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళకైతే ఒక వీక్లీ 2 times వాడాలి. నేను ఆల్రెడీ ఒకసారి వాడాను కాబట్టి ఇంకా ఎక్కువ రిజల్ట్స్ తెలుస్తుంది. నార్మల్గా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా స్కిన్కి సంబంధించిన ఎట్లాంటి వ్లాగ్స్ కావాలో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.